ఈ నెల 22న అమరవీరుల స్తూపం నుంచి ఈడీ కార్యాలయం వరకు చేపట్టనున్న నిరసన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయడానికి కేంద్రం ముందుకు రాకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపడతామన్నారు మహేష్. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 22న హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల స్తూపం నుండి ఈడీ కార్యాలయం వరకు ఒక నిరసన ప్రదర్శన, అదేవిధంగా ఈడీ కార్యాలయం ముందు బైఠాంపు ఉండేటువంటి కార్యక్రమం. దీనికి కారణం ఏంటంటే అదానీ యొక్క షేర్ల విలువని కృత్రిమంగా పెంచుకోవడానికి చేసిన కార్యక్రమంలో ప్రస్తుత సెబీ చైర్మన్ మాధవి ఆవిడ భర్త ప్రమేయం ఉందన్నటువంటి మాట సర్వత్రా వెలుగులోకి వచ్చినటువంటి సందర్భం. హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. అదానికి ఉన్న షేర్ల విలువల్ని కృత్రిమంగా పెంచుకొని మార్కెట్కి విఘాతం కలిగించే విధంగా ప్రయత్నము చేసినారు. కాబట్టి ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి విఘాతం కలిగించే అంశం. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇది చాలా సీరియస్ అంశంగా తీసుకొని దీని మీద జేపీసీ వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందన రాలేదు. ఆ కారణంగానే ఈ నెల 22న దేశవ్యాప్తంగా అన్ని రాజధానుల్లో ఈడీ ఆఫీస్ ఎదురుగా నిరసన కార్యక్రమాలు, బైఠాంపు కార్యక్రమాలు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వేల సంఖ్యలో గురువారం 22న పీసీసీ ఆధ్వర్యంలో ఈడీ వద్ద నిరసన ప్రదర్శన ఉంటుంది. దీంట్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కాంటెస్ట్ చేసినటువంటి మా అభ్యర్థులతో పాటు పీసీసీ కార్యవర్గం, దాంతోపాటు కేంద్రంలో బీజేపీ ఫాసిస్ట్ విధానాలు వ్యతిరేకిస్తున్న ప్రతి పౌరుడు, అదాని విషయంలో ప్రభుత్వం కనబరిచిన లోపభూషణ విధానం నిరసించే ప్రతి పౌరుడు